గురుగారు నవగ్రహ దోషాల వలన కలిగే దుష్ప్రయోజనాలు ఏమిటి? అమ్మ, నవగ్రహాల వలన దుష్ప్రయోజనాలు సంభవిస్తాయి అన్నది కాదు. అక్కడ గ్రహాల కలయికల వలన జాతకుడి యొక్క అవయోగం వలన సంభవిస్తుంది. అంటే నవగ్రహాలు వాంటెడ్గా అంటే దుర్యోగాలని ఇవ్వవు. అక్కడ కొన్ని గ్రహాలు, నవగ్రహాలు అంటే 9 కదా, అలా కాదు. ఇక్కడ కొన్ని గ్రహాలు కలయిక ద్వారా దుర్యోగాలు సంభవిస్తాయి. వాటి వల్ల ఎదుగుదల లేకపోవటం, మానసికంగా ఆనందంగా లేకపోవటం, ఎప్పుడూ ఒకరిపైన ఈర్ష, అసూయ, ద్వేషాలతో ఉండడం, డబ్బు రాకపోవటం, కనీసం కుటుంబ పోషణ కూడా చేయలేనటువంటి పరిస్థితిని కొన్ని సందర్భాల్లో సంభవించడం. అంటే కొన్ని సందర్భాల్లో ఆ సమస్యలను ఎదుర్కోవటం, ఆ దశ స్థితిని బట్టి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని బట్టి దుర్యోగాలు యాక్టివేట్ అయినప్పుడు, దుర్యోగాలు సంభవించినప్పుడు ఆ వ్యక్తి ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా దుర్యోగం ఇస్తే అసలు అతను అడుగు తీసి అడుగు వేయలేడు. 9 గ్రహాలు కక్షగట్టి అతనికి దుర్యోగాలు ఇస్తే హైలీ ఇంపాసిబుల్, అతను అడుగు తీసి అడుగు వేయలేడు. అసలు ఇక అటువంటివి జాతకం ఇంతవరకు నేను చూడలే. కాబట్టి నవగ్రహాల వలన దుర్యోగాలు అన్నదానికన్నా కూడా నవగ్రహాల్లో కొన్ని గ్రహాల వల్ల దుర్యోగాలు సంభవిస్తాయి. వాటికి పరిహారాలంటే వాళ్ళ జాతకాలను బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి ఫలానా రోగం ఉంది, ఆ రోగం పోవాలి ఎలా అని మీరు నన్ను ప్రశ్న వేశారనుకోండి, నేను డాక్టర్ని అనుకుందాం. అతను ఏ రోగంతో బాధపడుతున్నాడు అన్న క్వశ్చన్ తర్వాతే కదా నేను ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి అతని జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి ఎటువంటి దోషాలని, ఎటువంటి దుర్యోగాలను అనుభవిస్తున్నాడు అన్న విషయాన్ని బట్టి ప్రాయశ్చిత్తం ఇవ్వాలి. వాళ్ళ జాతకం చూసినప్పుడు కరెక్ట్గా మనకు తెలుస్తుంది. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.